దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనము ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 21వ కీర్తన మనము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలం చేసి ఉన్నావు. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనం గనక పరిశీలన చేస్తే, రాజు అనగా ఇక్కడ ఎవరంటే దావీదు మహారాజు గారు. దావీదు రాజు గారు ఎవరు బలమును బట్టి సంతోషిస్తున్నాను అన్నాడంటే, దేవుని యొక్క బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రాజుగారు కూడా మామూలుగా మనం గమనించినట్లయితే అందరికల్లా రాజే బలవంతుడిగా మరి ఉంటాడు. అయితే ఆ రాజు బలవంతుడైన రాజు అంటున్నాడు, దావీదు నా బలము కాదు, నాకు నా దేవుని బలము నాకు ఆధారం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు యొక్క అనుభవాల్లో తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు దావీదు ఎప్పుడు కూడా తన బలాన్ని నమ్ముకోలేదు, కానీ దేవుని బలము మీద ఆధారపడి దేవుని బలాన్ని నమ్ముకున్నట్లుగా మనకి చాలా సందర్భాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తే, దావీదు ఒక సమయంలో గొర్రెలు కాసుకున్న సమయంలో సింహం వచ్చింది, అలాగే ఇంకొక సమయంలో ఎలుగుబంటి వచ్చింది. ఆ 2 సమయాల్లో దేవుని యొక్క బలం ద్వారా దావీదు వాటిని జయిస్తాడు. అట్లాగే గొలియాతు రూపంలో ఒక బలమైన శత్రువు వచ్చినప్పుడు కూడా దావీదు దేవుని యొక్క బలము సహాయంతో ఆ గొలియాతును కూడా జయిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. రాజు అనగా దావీదు అనే రాజు దేవుని యొక్క బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే దేవుని బలము ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి అపజయం అంటూ ఉండదు, కానీ వారికి జయమే దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మన బలమును నమ్ముకున్నట్టు కంటే దేవుని బలమును ఆశ్రయించినట్లయితే, దేవుని బలము మీద మనం ఆధారపడినట్లయితే మన జీవితాలలో ఎక్కడికి వెళ్ళినా మనకి జయము దేవుడు తప్పక అనుగ్రహించును గాక.